జై శ్రీమన్నారాయణ. భర్త ఇలా ఉంటే భార్య ప్రేమ అమాంతం 10 రెట్లు పెరిగిపోతుంది. భర్త ఇలా మాట్లాడితే భార్య ప్రేమ అమాంతం 10 రెట్లు పెరిగిపోతుంది. ఎలా ఉంటే, ఎలా మాట్లాడితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే సామాన్యమైన ఉదాహరణలెందుకు, లక్ష్మీనారాయణుల ఉదాహరణ మనం తీసుకుందాం. అసలే శ్రావణ మాసం, లక్ష్మీదేవి గురించి మనం మాట్లాడుకుందాం. దాదాపు ప్రతిరోజు లక్ష్మీదేవికి సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఈ వీడియో భార్యాభర్తల అనుబంధం. ఈ వీడియో పెట్టడానికి 2 ముఖ్య ఉద్దేశ్యాలున్నాయి. ఒకటి శ్రావణ మాసం, లక్ష్మీదేవిని తలుచుకోవడము. రెండవది ఈ మధ్య గత వారం 10 రోజుల నుంచి చూస్తే యుద్ధాలు, శస్త్రాలు, అస్త్రాలు, ఆయుధాలు, వాటి గురించి మాట్లాడుతూ వస్తున్నాను కదా. సరే, కాస్త ఆ రక్తసిక్తమైన రక్తపాతాన్ని ఆపి కాస్త భార్యాభర్తల గురించి మాట్లాడుకుందాము, కాస్త సమాజం గురించి మాట్లాడుకుందాము అని ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఒకసారి మనం పోతన రచించిన భాగవతంలో గజేంద్ర మోక్షానికి మనం వెళదాం. గజేంద్ర మోక్షంలో భార్యాభర్తల అనుబంధం ఏంటండి? గజేంద్ర మోక్షంలో శ్రీమన్నారాయణుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు, మొసలి శిరస్సు ఖండించాడు, గజేంద్రుణ్ణి రక్షించాడు. అదే కదా అక్కడ జరిగింది. చూస్తుంటే అక్కడ ఒక పోరాటం కనిపిస్తోంది. భార్యాభర్తల అనుబంధం ఏముంది అన్న ప్రశ్న వస్తుంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే మహాభారతాన్ని అధ్యయనం చేసేటప్పుడు కేవలం యుద్ధాన్ని మాత్రం అధ్యయనం చేసేసి ఇక దుర్యోధనుడు కింద పడగానే అయిపోయింది ఇక మహాభారతం అని చెప్పి అనుకుంటారు. ఆ తర్వాత చాలా పర్వాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉంది కదా. అలాగే గజేంద్ర మోక్షం కూడా శ్రీమన్నారాయణుడు గజేంద్రుణ్ణి రక్షించాడు. ఆ తర్వాత ఏమయ్యింది అది ప్రశ్న. ఏమవుతుందండి? లక్ష్మీనారాయణులు ఇద్దరు వచ్చారు, వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోతారు, అంతే కదా. మరి వైకుంఠానికి వెళ్లే ముందు లేదా వెళుతూ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు, ఎలా మాట్లాడుకున్నారు అన్నది మనం కాస్త తెలుసుకుంటే భార్యాభర్తలు ఎలా మాట్లాడుకోవాలి, భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉండాలి, ఆ ప్రేమ ఎలా ఉండాలి అన్నది మనకు సుస్పష్టంగా అర్థమైపోతుంది. ఇక అంతకు మించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంకేం లేదు. చూద్దాం. మీరు ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి. వీడియో చక్కగా వినండి. ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. ఇక శ్రీమన్నారాయణుడు గజేంద్రుణ్ణి రక్షించాడు. ఆ తర్వాత గజేంద్రుణ్ణి అలా తాకాడు. గజేంద్రునికి అప్పటి వరకు కలిగిన ఆ బాధ, మొసలి కాలు పట్టి లాగిందే, పీడించిందే, ఆ బాధ మొత్తం ఎగిరిపోయింది. ప్రశాంతంగా గజేంద్రుడు ఆ సరస్సులో నుంచి బయటికి వచ్చేశాడు. ఆ తర్వాత గజేంద్రుని పూర్వజన్మ వృత్తాంతం ఉంటుంది భాగవతంలో. మిషన్ అకంప్లిష్డ్ అంటే ఏంటి? గజేంద్రుని రక్షించాడు. ఆ తర్వాత లక్ష్మీనారాయణులిద్దరూ మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు వైకుంఠానికి. శ్రీమన్నారాయణుడు అన్నాడు, బాలా భార్యను, బాలా నా వెనువెంటను హేళన్ వినువీధి నుండి ఏతెంచుచు నీ చేలాంచలంబు బట్టుట కాలోనేమంటి నన్ను అంభోజముఖి, నన్నున్ అంభోజముఖి అని చెప్పి అన్నాడు. ఎలా పిలుస్తున్నాడో చూడండి శ్రీమన్నారాయణుడు. ఇలా పిలవాలి మీరు కూడా భార్యను. బాలా అంభోజముఖి, చూడు బాలా, అమ్మాయి. బాలా అంటే ఓ చిన్నదానా, ఓ చిన్ని, ఓ అమ్మాయి, చూడు బాలా. పద్మముఖి అని కూడా అన్నాడు. అంభోజముఖి, అంభోజము అంటే పద్మము, పద్మముఖి, పద్మము వంటి ముఖము కలది. బహువ్రీహి సమాసం. ఒకవేళ మీ భార్య పేరు పద్మానో, పద్మముఖియో, పద్మాక్షియో ఉందనుకోండి, అప్పుడు కూడా మీరు పద్మముఖి, పద్మాక్షి అన్నారంటే ఆవిడ పెద్ద పట్టించుకోదు. ఎందుకంటే ఆమె పేరే అది కదా, పద్మ. కాబట్టి మీరు ఇంకేదన్నా అడ్జెక్టివ్ ఎత్తుక్కోవాలి ఆమెను పోల్చడానికి, ఆమెను పొగడడానికి, ఆమెను పిలవడానికి. చూడు బాలా, పద్మముఖి, నేను గజేంద్రుని రక్షించడం కోసం పరుగున వచ్చాను కదా ఆకాశ మార్గంలో. నువ్వు కూడా నా వెనకే పరిగెత్తుకొచ్చావు. అయితే నేను నీ పైట చెంగు గట్టిగా పట్టుకున్నాను అన్న విషయం నేను పట్టించుకోలేదు. నేను నీ పైట చెంగు విడవకుండా గట్టిగా పట్టుకున్నాను. నేను పరిగెత్తుకుంటూ వస్తున్నాను, దాంతో నువ్వు కూడా నా వెంట పరిగెత్తుకొని రావాల్సి వచ్చింది. నా గురించి ఏమనుకున్నావు నువ్వు? అయ్యయ్యో, నా గురించి ఏమన్నా తప్పుగా అనుకున్నావా అన్న అర్థం వచ్చేలాగా శ్రీమన్నారాయణుడు భార్యను అంటున్నాడు. సారీ చెప్తున్నాను అంటారే, ఎక్స్క్యూజ్ మీలు, సారీలు ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి కదా. అయ్యో, నా గురించి ఏమనుకున్నావో, నేనేదో నా విధి నిర్వహణ కోసం వచ్చాను, కానీ నేను నిన్ను కూడా లాక్కొని వచ్చాను. అయ్యయ్యో,
ఎంత అలసిపోయావో, నా గురించి ఏమనుకున్నావో అని శ్రీమన్నారాయణుడు భార్యతో అంటున్నాడు. ఇంకిప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పుంటుంది ఆలోచించండి. ఏదో టీవీలో క్రికెట్ చూడాలి అనుకున్నప్పుడు ఆ సమయంలో మీ భార్య టీవీలో టీవీ సీరియల్ ఏదో చూస్తూ ఉంటే, హే బాలా, పద్మాక్షి, అమ్మాయి అని చాలా చక్కగా మాట్లాడి మెల్లిగా టీవీ రిమోట్ తస్కరించి క్రికెట్ చూడడానికి ప్రయత్నం చేశారనుకోండి, ఆవిడ కనిపెట్టేస్తుంది. అందుకనే ముందు నుంచే అలా మాట్లాడడం కనుక అలవాటు చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీరు దగ్గరికి వచ్చి చాలా చక్కగా మాట్లాడగానే టీవీ రిమోట్ వెంటనే తీసి మీ చేతుల్లో పెడుతుంది. ఆవిడ కూడా మీతో పాటు కలిసి కూర్చొని క్రికెట్ చూస్తుంది. అవునా కాదా? అబ్బే లేదండి, మా ఇంట్లో అలా ఉండరండి అంటే ఇక అది మీ మీద ఆధారపడి ఉంటుంది. భార్యను ఎప్పుడు తిడుతూ దేవ్య మొహందానా, ఆ మొహందానా, ఈ మొహందానా అని తిట్టుకుంటూ రుసరుసలు చిర్రుబుర్రులు ఆడుతూ ఉన్నారనుకోండి, ఇక టీవీ రిమోట్ ఇవ్వడం కాదు కదా, ఆ రోజు కూరలో ఉప్పు కూడా కాస్త ఎక్కువే పడుతుంది. ఇక ఆ విషయం కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది పెళ్ళైన వాళ్లకు. భార్య ఏదో పనిలో పడి గీజర్ ఆన్ చేయడం మర్చిపోయింది అనుకుందాం. ఈ భర్త గారు కాస్త లేటుగా లేచి ఇక ఆఫీసుకి పరిగెత్తుకెళ్ళాలి అని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి చూస్తే గీజర్ ఆన్ చేసి లేదు. ఇప్పుడు ఆ గీజర్ ఆన్ అయ్యి నీళ్లు వేడెక్కడానికి ఒక 15 నిమిషాలు పడుతుంది. ఈ 15 నిమిషాల సమయం కూడా లేదు. ఇక వెంటనే భార్య మీద అరుస్తూ ఉంటాడు, ఏయ్ నీకు బుద్ధి లేదా, నీకు గీజర్ ఆన్ చేయాలని తెలీదా, ఆ మాత్రం బుద్ధి లేదా, మర్చిపోయావా, ఎలా మర్చిపోతావు, తెలుసు కదా నీకు, అరుస్తూ ఉంటాడు. ఆవిడకు ఆ రోజు ఏవో 2-3 పనులు అదనంగా వచ్చి ఉంటాయి. ఏ ఇంటర్నెట్ కేబుల్లో ఏ బిల్లు వాడో ఎవడో వచ్చింటాడు, అక్కడ ఏదో సమయం కాస్త పోయి ఉంటుంది, లేదు ఈ లోపల ఏదో ఫోన్ వచ్చి ఉంటుంది, ఏదో అయ్యుండొచ్చు, కాస్త మర్చిపోయి ఉండొచ్చు. ఏం చేయొచ్చు, భార్యతో గొడవ పడకుండా అవసరమైతే చల్ల నీళ్లైనా చేయాలి, లేదు ఆఫీస్కి ఒక 15 నిమిషాలు అరగంట లేటుగా వెళ్ళి పైనున్న బాస్తో తిట్లైనా తినాలి, లేదు స్నానం చేయకుండా అయినా సరే ఆఫీసుకి వెళ్ళి దుర్గంధంతో పక్కనున్న వాళ్లను చావగొట్టి వాళ్ళ ముక్కులైనా ముయ్యాలి. ఏమైనా చేయాలి తప్ప భార్యను తిట్టడం కానీ భార్యతో గొడవపడడం కానీ చేయొద్దు. ఎందుకంటే 365 రోజుల్లో ఆవిడే కదండి గీజర్ స్విచ్ ఆన్ చేస్తూ ఉంటుంది. ఒక రోజు 2 రోజుల్లో మర్చిపోయింది అనుకుందాం, వెంటనే కయ్యమని చెప్పి లేవడము, అరవడము ఇలాంటివి ఏవి కూడా చేయొద్దు. హే బాలా, అమ్మాయి ఏంటి ఈరోజు గీజర్ ఆన్ చేయలేదు, సరేలే ఏదో సరిపెట్టుకుంటాను, చల్లనీళ్ళు స్నానం చేస్తాను, కష్టపడతాను అని చెప్పి అనాలి. ఆమె కూడా అనుకుంటుంది, అయ్యో పాపం మా ఆయన చల్ల నీళ్లు స్నానం చేసి వెళుతూ ఉన్నాడు, అనవసరంగా దిక్కుమాలిన ఇంటర్నెట్ వాడొచ్చాడు, వాడు రాకపోయి ఉండుంటే నేను మర్చిపోయేదాన్ని కాదు అని చెప్పి ఆవిడే అంటుంది. అంటే గింటే ఆవిడ నోటితో అనిపించాలి కానీ మీరు తిట్టడం మొదలుపెట్టారంటే ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో ఉప్పు ఎక్కువగా ఉన్న కూర ఉంటుంది. అందువల్ల ఇలాంటివన్నీ తెలుసుకొని అలా ప్రవర్తించాలి. ఈలోపు గజేంద్ర మోక్షంలో ఒక 2-3 విషయాలు మనం తెలుసుకుందాం. అసలు ఎందుకు ఆమె పైట చెంగును పట్టుకొని అలాగే పరిగెత్తుకొని వచ్చాడు శ్రీమన్నారాయణుడు? దానికి సంబంధించిన పద్యాలు లోక ప్రసిద్ధం. పెద్దవాళ్ల నోళ్లల్లో అయితే ఆ పద్యాలన్నీ ఆడుతూ ఉంటాయి. మనం గజేంద్ర మోక్షం కథ మొత్తం ఏం చెప్పుకోవడం లేదు కానీ ఈ విషయానికి ఎంత అవసరమో అంత మాత్రం కాస్త చెప్తాను. గజేంద్రుడు త్రికూట పర్వతంలో ఉన్న వనంలో సరస్సు లోపలికి దిగాడు. సరస్సులో ఉన్న మొసలి గట్టిగా గజేంద్రుని కాలు పట్టుకుంది. గజేంద్రుడు పోరాడాడు, తన శక్తి మొత్తం పెట్టాడు, యుద్ధం చేశాడు. మొసలికి గజేంద్రునికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గజేంద్రుడు ఓడిపోయాడు. ఇక అయిపోయింది నా పని అని చెప్పి అనుకునే పరిస్థితుల్లో అసలు దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పి కాసేపు తిట్టాడు. కలడు కలండనడి వాడు కలడో లేడో అని చెప్పి తిట్టాడు, అరిచాడు. ఇక అయిపోయింది నా పని, లావొక్కింతయ్యు లేదు అని చెప్పి ఇంకో పద్యం ఉంది. ఇక నా పని అయిపోయింది, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపము భద్రాత్మక అని చెప్పి అన్నాడు. నన్నొచ్చి రక్షించు అని చెప్పి అన్నాడు. అయితే గజేంద్రుడు ఇలా అనగానే శ్రీమన్నారాయణుడు విన్నాడు, ఎలా పరిగెత్తుకుంటూ వచ్చాడు అనేది ఒక అద్భుతమైన వర్ణన భాగవతంలో. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఏం చేస్తున్నాడు అంటే, అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందారవనాంతరామృత సరఃప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రపన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన గుయ్యాళించి సంరంభియై. పద్యాన్ని రాగయుక్తంగా పాడండి అని చెప్పి నాకు ఇప్పుడేం చెప్పకండి, భావయుక్తంగా మాత్రం చెప్పాను. రాగయుక్తంగా పాడడాలు అవన్నీ తర్వాత చూద్దాము. వైకుంఠంలో అంతఃపురంలో మేడ పక్కన అమృత అనే ఒక సరస్సు ఉంది. సరస్సు నిండా అమృతం ఉందా అండి అని చెప్పి అనకండి, అమృత అనే పేరు గల ఒక సరస్సు ఉంది అని చెప్పి అనుకోండి. ఆ సరస్సు పక్కన ఇందుకాంత శిలలు అన్నాడు, తెల్లటి శిలలు, పాలరాయి శిలలు లాంటి శిలలు. ఆ శిలల మీద ఉత్పల పర్యంకము అన్నాడు. ఉత్పల అంటే ఏంటండి, కలువ పువ్వులు. కలువ పువ్వులతో చేయబడిన ఒక మంచం ఉన్నది, ఒక పాన్పు. దాని మీద కూర్చొని ఉన్నారు ఎవరు? లక్ష్మీదేవి నారాయణుడు.
ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు, సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు కాస్త సరసంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయన ఏదో అంటున్నాడు, ఈమె ఏదో అంటోంది. ప్రణయ కలహ మహోత్సవము అని తిరుపతిలో చాలా అద్భుతంగా చేస్తారు. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, మీరు చూడొచ్చు. లక్ష్మీదేవి ఏం మాట్లాడుతుంది, భూదేవి ఏం మాట్లాడుతుంది, దానికి నారాయణుడు ఏం సమాధానం ఇస్తాడు, అది మొత్తం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంత అద్భుతంగా వేడుకగా చేస్తారో. వీళ్ళిద్దరూ ఏదో సరసము, అందులో ప్రణయ కలహము. ఆ సమయంలో విన్నాడు శ్రీమన్నారాయణుడు. గజేంద్రుడు పాహి పాహి అని అనడం విన్నాడు. అయితే ఆ సమయంలో ఆయన లక్ష్మీదేవి పైట చెంగు గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఒక్కసారి గజేంద్రుడు పిలవగానే, పాహి పాహి అనగానే వెంటనే ఆ మంచం మీద నుంచి ఒక దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆమె పవిట చెంగును గట్టిగా పట్టుకున్నాడే, దాన్ని వదిలిపెట్టలేదు. ఇక ముందు పరిగెత్తుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఏం చేయాలండి? ఆమె కూడా ఆయన వెంట పరిగెత్తుతూనే ఉంది. సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారంబును చీరడు అభ్రగపతిం వన్నింపడు, ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుచోపరిచ్చేలాంచలమైన వీడడు, గజప్రాణ వనోత్సాహి అయి. పద్యం. ఆర్త రక్షణ కోసము, భక్తులను ఉద్ధరించడం కోసము శ్రీమన్నారాయణుడు ఎంత వేగంతో పరిగెత్తుకోనొస్తాడో చెప్పే అద్భుతమైన పద్యం ఇది. ఆ గజేంద్రుణ్ణి రక్షించాలి అని వేగంగా విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు, పరిగెత్తుకొని వస్తున్నాడు. పోని వచ్చేటప్పుడు ఆ మొసలిని ఎలా చంపాలి? ఏదో ఒక ఆయుధం తీసుకొని అయితే చంపాలి కదా. ఆయుధాలు శంఖము చక్రము వాటిని ధరించనే లేదు. పోని సేవకులు చాలామంది ఉంటారు, విశ్వక్సేనుడున్నాడు, జయ విజయులున్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్లను పిలిచి వాళ్ళకు అప్పగించొచ్చు కదా బాధ్యత. వాళ్ళకు అప్పగించలేదు. తానే వెళ్ళాలి, తానే వెళ్ళి సహాయం చేయాలి, తానే వెళ్ళి సేవ చేయాలి. భక్తుల విషయంలో అలా ఉంటాడు, ఆర్త రక్షణ విషయంలో అలా ఉంటాడు. పోని గరుత్మంతుడిని పిలిచి ఆయన మీద కూర్చొని పద గరుడా అనాలి కదా, అనలేదు. మకర కుండలాలు ధరిస్తాడు చెవులకు శ్రీమన్నారాయణుడు. ఆ కుండలాల మీద జుట్టు వచ్చి పడింది. వైకుంఠంలో కూర్చొని ఉన్నాడు కదా, మంచం మీద కూర్చున్నాడు, సరదాగా ఏదో మాట్లాడుకుంటున్నారు. జుట్టు అలా పడింది. కనీసం ఆ జుట్టును చక్కదిద్దుకోవడం లేదు, కాస్త అద్దం చూసుకొని జుట్టు సరిగ్గుందా లేదా చూసుకోవడము అదంతా ఏమీ లేదు, పరిగెత్తుతూనే ఉన్నాడు. ఇక చివరగా ఏం చెప్పాడంటే పోతన, వివాద ప్రోత్థిత శ్రీ కుచో పరిచ్చేలాంచలమైన వీడడు అంటే ఏంటి? ప్రణయ కలహంలో భాగంగా లక్ష్మీదేవి పైట కొంగును గట్టిగా పట్టుకొనున్నాడే, వదిలిపెట్టలేదు. ఎందుకని? గజప్రాణ వనోత్సాహి అయి, ఆ గజరాజును రక్షించాలి అన్న ఉద్దేశ్యంతో పరిగెత్తుతూ ఉన్నాడు. ఇక మిగతా అవన్నీ ఏం ఆలోచించడం లేదు, ఏం చూసుకోవట్లేదు. పోతన ఒక చిన్న గద్య రాశాడు. ఇట్లు భక్తజన పాలన పరాయణుండును, నిఖిల జంతు హృదయారవింద సదన సంస్థితుండును అగు నారాయణుండు కరికులేంద్ర విజ్ఞాపిత నానావిధ దీనాలాపంబులాకరణించి లక్ష్మీకాంతా వినోదంబులంతగులు సాలించి సంభ్రమించి దిశలు నిరీక్షించి గజేంద్ర రక్షాపరత్వంబునంగీకరించి గగనంబున కుద్గమించి వేంచేయునప్పుడు అన్నాడు. నారాయణుడు భక్త జన పాలన పరాయణుండు అన్నాడండి పోతన ఈ గద్యలో. నారాయణుడు ఎవరు? భక్తులను రక్షించడంలో ఆసక్తి కలిగినవాడు, భక్తులను రక్షించడంలో ఉత్సాహము వేగము కలిగినవాడు. ఎక్కడుంటాడాయన? నిఖిల జంతు హృదయారవింద సదన సంస్థితుండును అని ఒక అద్భుతమైన సమాసభూయిష్టమైన ప్రయోగం చేశాడు పోతన. ఎక్కడుంటాడు అంటే ప్రాణుల హృదయాలు అనే పద్మాలలో నివసిస్తూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు. గజరాజు మొర విన్నాడు, పరిగెత్తుతూ ఉన్నాడు. ఆ లక్ష్మీదేవితో అప్పటిదాకా వినోదంగా సరసంగా ఏదో తగవుబడుతున్నట్టుగా సరదాగా మాట్లాడుతూ ఉన్నాడే, ఆ వినోదాలు అవన్నీ చాలించాడు. అయ్యో అయ్యో గజేంద్రునికి ఏమయ్యిందో అని, ఆయనను కాపాడాలి గజేంద్రుణ్ణి అని పరిగెత్తుకోనొస్తూ ఉన్నాడు. గజేంద్ర రక్షాపరత్వంబును అంగీకరించి గజేంద్రుణ్ణి రక్షించాలి అనే లక్ష్యంతో ఆకాశ మార్గాన బయలుదేరి వస్తున్నాడు. ఇక ఆయన వస్తుంటే ఏమైంది అంటే, తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధవ్రాతమున్ దాని వెన్కను పక్షీంద్రుండు వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖచక్రనికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు రా వచ్చి రొయ్యన వైకుంఠపురంబునం కలుగువార లాభాల గోపాలమున్ అని చెప్పి అన్నాడు. మీరు ఈ పద్యానికి బాపుగారు వేసిన బొమ్మలు చూడాలనుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారి అందాల రాముడు సినిమా చూడాలి. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ పాపికొండల మధ్యలో పడవ వెళుతూ ఉంటే
అక్కడ నిలబడి ఆయన హరికథ చెప్తారు. అందులో భాగంగా ఈ పద్యాన్ని చదువుతారు. అప్పుడు బాపు గారు వేసిన బొమ్మల్ని చూపిస్తారు. ఎంత అద్భుతంగా వేస్తారో బాపు గారు ఈ పద్యాన్ని. ఎందుకంటే పోతన ఆ స్థాయిలో మనకు ఒక విజువలైజేషన్ అనేది ఇచ్చారు. పద్యం వింటున్నట్టో చదువుతున్నట్టో ఉండదు, చూస్తున్నట్టుగా ఉంటాయి కొన్ని పద్యాలు. అలాంటి పద్యం అన్నమాట ఇది. లక్ష్మీదేవి కొంగు పట్టుకొనున్నాడు, వదలకుండా వేగంగా బయలుదేరొస్తున్నాడు కదా. అయ్యో లక్ష్మీదేవి, లక్ష్మీమాత, మాత లక్ష్మీదేవి మాత అని లక్ష్మీదేవి చెలికత్తెలుంటారే అంతఃపురంలో, వైకుంఠంలో, వాళ్ళందరూ ఆమె వెంట పరిగెత్తుకొని వస్తున్నారు. వాళ్ల వెంట అయ్యో స్వామి స్వామి నా మీదకెక్కండి, నా మీదకెక్కండి అని గరుత్మంతుడు పరిగెత్తుకొని వస్తున్నాడు. అయ్యో స్వామి ఎవరినో రక్షించడానికి వెళ్తున్నట్టున్నాడు, మమ్మల్ని తీసుకొని వెళ్ళడం లేదేంటి అని ధనుః కౌమోదకి శంఖచక్ర నికాయంబును అన్నాడు. శ్రీమన్నారాయణుని ధనస్సు పేరేమిటి? శారంగము. ధనస్సు పరిగెత్తుకొని వస్తున్నది. దాని వెనక కౌమోదకి. ఎవరు కౌమోదకి? గద. శంఖచక్రములు సుదర్శనుడు, పాంచజన్యము పరిగెత్తుకొని వస్తున్నాయి. మధ్యలో నారదుడు చూశాడు. నారదుడు పరిగెత్తుకొని వస్తున్నాడు. నారదుడు వెనక విశ్వక్సేనుడు పరిగెత్తుకొని వస్తున్నాడు. వాళ్ళందరి వెనక వైకుంఠంలో ఉన్న జనాలందరూ పరిగెత్తుకొని వస్తున్నారు. శ్రీమన్నారాయణుడు ఎక్కడికో పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు. లక్ష్మీదేవి కొంగు పట్టుకోనున్నాడు, దాన్ని కూడా వదలకుండా అలా పరిగెత్తుకొని వెళుతున్నాడు. ఏం సమస్య వచ్చింది, ఏమయ్యింది అని వైకుంఠంలో ఉన్న వాళ్ళందరూ వెనక పరిగెత్తుకొని వస్తున్నారు. ఇక చూడండి ఎలా ఉందో. ఇక లక్ష్మీదేవి ఎలా ఉందంటే, తదనంతరంబా ముఖారవింద మకరంద బిందు సందోహ పరిష్యందమానానందేందిందిర అగు ఆ ఇందిరాదేవి గోవిందకరారవింద సమాకృష్యమాణ సంవ్యాన చేలాంచలయైపోవచ్చు అన్నాడు పోతన. ఏంటంటే పద్మం వంటి ముఖం ఉన్న ఆ లక్ష్మీదేవి మొహం నుంచి చెమట బిందువులు బయటికి వస్తూ ఉన్నాయి. ఇక ఈ భూలోకానికి సంబంధించిన వాతావరణంలోకి వస్తున్నారు కదా, అయనోస్పియరు, స్ట్రాటోస్పియరు, ట్రోపోస్పియరు మన శాస్త్రవేత్తలు చెప్పారు భూమి మీద వాతావరణం గురించి చెప్తూ. ఒక్కసారి అలా రాగానే ఆమె మొహం నుంచి చెమట బిందువులు వస్తూ ఉన్నాయి. ఆ చెమట బిందువులు ఎలా ఉన్నాయి అంటే తీయగా ఉన్నాయన్నాడండి పోతన. మకరంద బిందువుల లాంటి చెమట బిందువులు బయటికి వస్తూ ఉన్నాయి. లక్ష్మీదేవి మొహం నుంచి బయటికి వస్తున్న చెమట బిందువులు తీయగా ఉన్నాయని నీకెలా తెలుసు అని పోతనను అడిగితే వెంటనే ఆయన సమాధానం ఇచ్చాడు. ఏమన్నాడంటే, తుమ్మెదలు ఆనందంతో దూసుకొని వస్తున్నాయి, తేనె 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 తాగాలి అని చెప్పి లక్ష్మీదేవి మొహం వైపు దూసుకొని వస్తున్నాయి అని అద్భుతంగా వర్ణించాడు పోతన. ఇక శ్రీమన్నారాయణుడు ఆమె పైట కొంగు పట్టుకొని ఉన్నాడు కదా, ఇక లాక్కుపోతున్నట్టుగానే ఉంది చూసేవాళ్లకు. ఇక పరిగెత్తుతోంది ఆమె కూడా. ఆమె ఆలోచిస్తోంది, ఎందుకు నా స్వామి ఇలా పరిగెత్తుతున్నాడు, నాకు కనీసం చెప్పలేదు, ఎక్కడికి వెళుతున్నాడో చెప్పలేదు, నాకు ముందు చెప్తాడే, ఎక్కడికి వెళుతున్నాడో ఏం చేస్తున్నాడో అన్నీ నాకు తెలుస్తాయే, నాకు చెప్పకుండా ఇలా వెళుతున్నాడేంటి అని ఆమె ఆలోచించింది. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే భాగవతంలో భార్యాభర్తల అనుబంధం అంటే ఇదే. భార్య ఎలా ఆలోచించింది భర్త గురించి. ముందు భర్త గురించి తెలియాలి కదండి. భర్త ఎందుకు వెళుతున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎప్పుడు కోపం వస్తుంది ఆయనకు, ఎందుకు కోపం వస్తుంది, ఏ విషయాలు వింటే ఆనందిస్తాడు నా భర్త, ఇవన్నీ భార్యకు. అలాగే భర్తకు కూడా ఏం చేస్తే నా భార్యకు కోపం వస్తుంది, ఏం చెప్తే నా భార్య ఆనందిస్తుంది, ఎలా చూసుకుంటే నా భార్య ఆనందిస్తుంది అని చెప్పి భర్తకు ఇది తెలియాలి. భార్యాభర్తల అనుబంధం అంటే అదే ముఖ్యము. భార్య కాస్త భర్తకు ఇష్టం లేని మాటలన్నీ మాట్లాడి, ఇష్టం లేని పనులు చేసి, ఇష్టం లేని వంట వండి పెట్టి, ఆయన కాస్త చిరుబురు లాడంగానే మా ఆయన కోపం ఎక్కువండి, మా ఆయనకు చిరాకు ఎక్కువండి, మా ఆయన తిడతాడండి అని చెప్పి మళ్ళీ ఆయన మీద దాడి చేశారనుకోండి, ఇక అది అర్థం లేదు. అలాగే భర్త కూడా ఆమెకి ఇష్టం లేని పనులు చేసి, ఆమెకి ఇష్టం లేని మాటలు మాట్లాడి, ఆమెకి ఇష్టం లేని విధంగా ప్రవర్తిస్తూ, ఆ తర్వాత ఆమె కోపగించుకుంటే చీచీ నా భార్యకు బుద్ధి లేదు, నా భార్య గయ్యాళి అని చెప్పి మాట్లాడాడు అనుకోండి, అందులో అర్థం లేదు. ఒకరి గురించి ఒకరికి తెలియాలి, లోతుగా తెలియాలి. ఎంత లోతుగా తెలుసు లక్ష్మీదేవికి అన్నది పోతన రాశాడు భాగవతంలో. ఆమె ఏం ఆలోచిస్తోంది అంటే, వదిలిపెట్టు నన్ను, వదులు, ఇలా పరిగెత్తుతున్నావేమిటి, అదేదో నువ్వు చూసుకోపో, నీ డ్యూటీ ఏమిటో నువ్వు చూసుకోవచ్చు కానీ నన్ను ఇలా లాక్కెళ్తున్నావేమిటి అని చెప్పి ఆమె మాట్లాడలేదు, అరవలేదు, తిట్టలేదు. ఆమె ఆలోచన ఎలా ఉందంటే, ఇలా పరిగెత్తుతున్నాడు నా స్వామి, కనీసం నాకు కూడా చెప్పడం లేదు, ఏం జరిగింది అని 4 వాక్యాలు ఆలోచించింది ఆమె. ఏంటా 4 వాక్యాలంటే, ఎవరైనా దిక్కు మొక్కు లేని మహిళల దీనమైన పిలుపులు విన్నాడా, ఎవరైనా స్త్రీలు ఇక నా వల్ల కాదు, నువ్వు తప్ప నన్ను రక్షించేవాళ్ళెవరూ లేరు అని
బాధలు పడుతూ ఈయనకు మొరపెట్టుకుంటే ఆ దిక్కు మొక్కు లేని మహిళలను కాపాడడానికి, వాళ్ల దీనావస్థను తొలగించడానికి ఈయన పరిగెత్తుతున్నాడా? ఒకటి. రెండోది, ఎవరైనా మృత్సులు అన్నాడు పోతన. మృత్సులు అంటే దొంగలు. చాలాసార్లు చెప్పాను నేను ఇతిహాసం ఛానల్లో. ఎవరైనా నీచులు, దొంగలు వేదాలను అపహరించారా, వేదాలను దొంగిలించారా అని ఆలోచించింది. 3. దేవతల రాజధాని ఉంది అమరావతి. అమరావతి నగరంపై ఏ రాక్షసుల గుంపో దాడి చేసిందా, వాళ్లను రక్షించడానికి వెళుతున్నాడా అని అనుకుంది. ఇక 4వ వాక్యం, ఎక్కడరా మీ శ్రీహరి, ఎక్కడున్నాడురా మీ విష్ణువు అని నీచులు, దుర్మార్గులు, దుష్టులు భక్తులను బాధిస్తున్నారా, భక్తులను ఎవరైనా బెదిరిస్తున్నారా, చెప్పరా ఎక్కడున్నాడో మీ శ్రీమన్నారాయణుడు అని చెప్పి కొడుతున్నారా, భయపెడుతున్నారా, బెదిరిస్తున్నారా, అందుకోసం వెళుతున్నాడా అని చెప్పి లక్ష్మీదేవి ఆలోచించింది. మీరు సరిగ్గా ఈ 4 గనక తీసుకొని చూస్తే, ఒకటి కృష్ణావతారం కనిపిస్తోంది, ఒకటి మత్స్యావతారం కనిపిస్తోంది, ఒకటి చాలా అవతారాలు కనిపిస్తున్నాయి, వామనుడు, రాముడు, ఇంకా చాలా అవతారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక చిట్ట చివరగా నారసింహ అవతారం మనకు కనిపిస్తోంది. దిక్కులేని మహిళల దీనమైన స్థితిని విని పరిగెత్తుతున్నాడా అని చెప్పి అనుకుందే కృష్ణావతారాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు పోతన. ద్రౌపది మీకు గుర్తుండే ఉంటుంది. ద్రౌపది ఇక అన్యదా శరణం నాస్తి అన్నట్టుగా చేతులు పైకెత్తగానే అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను కాపాడాడు మనకు తెలుసు. అలాగే ఎవరైనా దుష్టులు వేదాలను అపహరించారా అని చెప్పి అంది. మత్స్యావతారంలో వెళ్ళి సోమకుడు అనే రాక్షసుణ్ణి సంహరించి వేదాలను రక్షించాడు. అందుకే ఆయనను వేదనారాయణుడు అని పూజిస్తారు మత్స్యావతారాన్ని. చిత్తూరు జిల్లాలో దేవాలయం ఉంది, అద్భుతమైన దేవాలయం. నాగలాపురంలో వేదనారాయణ దేవాలయం ఉంది. టీటీడీ వాళ్లే నిర్వహిస్తూ ఉంటారు. చాలా అద్భుతమైన దేవాలయం, మత్స్యావతార దేవాలయం. అమరావతి నగరంపై రాక్షసులు దాడి చేశారా అని చెప్పి ఆలోచించింది కదా. ఆయన అలా చాలాసార్లు వెళ్ళాడు దేవతలను రక్షించడానికి. ఎందుకు అంటే రాక్షసులు విజృంభించి స్వర్గాన్ని ఆక్రమించుకొని ఇక అక్కడి నుంచి సిస్టమ్ను మొత్తం మార్చి వాళ్లకు కావాల్సిన పైత్యాలన్నీ సమాజంలో వేసి రుద్దుతూ ఉంటారు. సిస్టమ్ను మొత్తం కరప్ట్ చేస్తూ ఉంటారు రాక్షసులు. అందుకోసమని ఇక దేవతలు పాపం పోరాడాల్సిందంతా పోరాడి ఈయనను పిలవగానే పరిగెత్తుకొని వెళుతూ ఉంటాడు. అలా వెళ్తున్నాడా అని చెప్పి అనుకుంది. ఇక చివరగా నారసింహ అవతారము, శ్రీమన్నారాయణుడు ఎక్కడున్నాడో చెప్పండ్రా అని దుష్టులు, నీచులు భక్తులను బెదిరిస్తున్నారా, బాధిస్తున్నారా, ఏం జరిగిందో అని చెప్పి అనుకుంటోంది. అంటే దాని అర్థం ఏంటి? ఈమెకు తెలుసు ఏమేం చేస్తే శ్రీమన్నారాయణుడు ఇలా పరిగెత్తుతూ ఉంటాడో ఆమెకు తెలుసు. అదే ఎవరో తపస్సు చేస్తున్నారనుకోండి, ధ్రువుడు తపస్సు చేస్తున్నాడు, ఇలా ఏం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఇలా రాడు, ప్రశాంతంగా వెళతాడు. 4 భుజాలతో ధ్రువునికి ప్రత్యక్షమయ్యాడు, ధ్రువుణ్ణి ఆశీర్వదించాడు, వచ్చాడు. భాగవతంలో మనకు కనిపిస్తుంది. దక్షయజ్ఞంలో అష్టభుజాలతో ప్రత్యక్షమయ్యాడు అని భాగవతంలో మనకు కనిపిస్తుంది. అవన్నీ వేరు. గొడవ ఏమీ లేదు, పోట్లాట లేదు, రక్షించడం లేదు, ప్రశాంతంగా వెళ్ళి వాళ్ళను ఉద్ధరించడము, సజ్జనులను ఉద్ధరించడము, రావడం అంతే. కానీ ఇక్కడ భక్తజన సంరక్షణ అలా ఉంటే తప్ప ఆయన ఇలా పరిగెత్తడు అన్న విషయం భార్యకు అర్థమైపోతోంది లక్ష్మీదేవికి. అది భార్యాభర్తల యొక్క గొప్పతనము. ఆమె అలా ఆలోచించింది. భర్త ఏదన్నా సరే ఒక పని చేయగానే వెంటనే తిట్టడము, విమర్శించడము, అందులో తప్పులు పట్టడము, లోపాలు వెతుకుతూ కూర్చోవడము, ఇది కాదు ఆమె ఆలోచిస్తున్నది. భర్త ఎందుకు చేస్తున్నాడు ఇది అన్న విషయము చక్కటి అవగాహన ఉంది లక్ష్మీదేవికి. అది మనం శ్రావణ మాసంలో లక్ష్మీదేవి నుంచి మనం నేర్చుకోవాల్సింది. మరి ఆయనకు ఏ స్థాయి అవగాహన ఉంది అన్నది మనం ఈ వీడియో మొదట్లోనే తెలుసుకున్నాం. బాలా, నేనలా నిన్ను గట్టిగా పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చాను, నా గురించి నువ్వు ఏమనుకున్నావో ఏంటో అని ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి నారాయణుడు. ఆమె పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆమె అలా పరిగెత్తుతుంటే ఆమె చెవికి ఉన్న ఆభరణాలు అటు ఇటు ఊగుతూ ఉన్నాయి. ఆమె భుజాల మీద కొప్పు విడిపోయి భుజాల మీద అటు ఇటు కదులుతోంది. ఆమె ఒడ్డాణం వదులైపోతోంది. ఆమె నుదిటి మీద చక్కటి లేపనం రాసుకోనుంది. ఆ లేపనం కాస్త కరిగిపోతోంది, చెదిరిపోతోంది. ఇంకో అద్భుతమైన పద్యం అండి, వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణగా చెప్పుకోగలిగే పద్యము. అడిగెదనని కడువడిజను నడిగిన తన మగడు నుడుగడని నడయుడుగున్
వెడవెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. పద్యం లెక్క పెట్టుకోండి. మొత్తం బహుశా 23 డాలు ఇందులో ఉంటాయి. డా అనే అక్షరం 23 సార్లు ప్రయోగింపబడింది. మీరు లెక్క పెట్టుకోండి. నేను చదివిన పద్యంలో వృత్యానుప్రాస అలంకారం, ఒకే అక్షరాన్ని పదే పదే ఇలా ప్రయోగిస్తూ ఉంటే ఇది ఒక శబ్దాలంకారము, దాన్ని వృత్యానుప్రాసము అని చెప్పి పిలుస్తారు వ్యాకరణంలో. ఏంటి దీని అర్థం అంటే, అడుగుదాము నా భర్తను, ఎందుకు ఇలా వెళుతున్నారు, ఏమైంది, ఎవరికి సమస్య వచ్చింది అని అడుగుదామని చెప్పి అనుకుంటోంది. వేగంగా అడుగులు వేస్తోంది. అడిగినా సరే పలకడేమో అని మళ్ళీ తన వేగాన్ని తగ్గిస్తోంది. ఎందుకని, ముందు భక్తులను రక్షించిన తర్వాత కదా నీకు సమాధానం చెప్పేది అని కూడా ఆలోచిస్తాడు భర్త. ముందు భక్తుడు, ఆ తర్వాత సంగతి తర్వాత, సమాధానాలు చెప్పుకుంటూ కూర్చునేది ఏం లేదు అని కూడా ఆలోచించవచ్చు ఆయన. అడిగితే పలకడేమో అని మళ్ళీ వేగం తగ్గిస్తోంది. లేదు లేదు అడుగుతాను అని మళ్ళీ వేగం పెంచుతోంది, మళ్ళీ వేగం తగ్గిస్తోంది. ఒక్కోసారి అడుగులు తడబడుతున్నట్టుగా వేస్తోంది. ఎందుకంటే పైట కొంగు పట్టుకొని ఉన్నాడు కదా, లాగుతున్నట్టుగానే పరిగెత్తుతున్నాడు. అటు ఇటు అడుగులు వేస్తోంది. ఓసారి ఆగినట్టు ఆగుతోంది, మరోసారి వేగంగా కదులుతోంది, తడబాటుతో నడుస్తోంది. అలా నడుస్తోంది లక్ష్మీదేవి. అంటే ఆమెకి ఇబ్బంది కలుగుతోంది. ఒక్కసారి ఈ భూలోకంలోకి అలా ప్రవేశించగానే, త్రికూట పర్వత ప్రాంతంలోకి అలా ప్రవేశించగానే పోతన వర్ణన ఇంతకుముందే చెప్పాను నేను. తుమ్మెదలు, ఆహా ఇక్కడేదో తేనె ఉందిరా పదండ్రా అని తుమ్మెదలన్నీ దూసుకొని వచ్చాయి. ఆమె మొహం మీదికి వస్తున్నాయి తుమ్మెదలు, తేనె తాగుదాము అని. ఎందుకని, ఆమె చెమట అలా కారుతుంటే ఆ చెమట మకరందంలా ఉంది అన్నాడు పోతన. ఆమె ఏం చేస్తుంది, ఒక చేతితో ఆ తుమ్మెదలను తోలుతోంది. ఏయ్ ఏయ్ అని చెప్పి తోలుతోంది. అయితే ఈలోపు ఆ త్రికూట పర్వతం చెట్లల్లో మరి చిలుకలుంటాయే, అవన్నీ అలా ఒకసారి ఆకాశం వంక చూశాయి. ఎర్రటి ఆమె పెదవులను చూసి దొండపండు అనుకొని పదండి తిందాము అని చిలుకలు రివ్వున ఆకాశ మార్గం గుండా దూసుకొని లక్ష్మీదేవి వైపు వస్తున్నాయి. చిలుకలను కూడా తోలిందామె. ఆ తర్వాత ఆమె కళ్ళను వర్ణించాడు పోతన. చేపల్లాంటి ఆమె కళ్ళు అటు ఇటు కదులుతూ ఉంటే ఆ కళ్ళను చూసిన ఆకాశగంగా జలంలో ఉన్న చేపలు ఎగిరెగిరి పడుతూ ఉన్నాయి. ఆమె శరీరపు కాంతి, మెరుపు అంటారే, ఆ కాంతిని చూసి ఆ కాంతిని కాస్త తాము తీసుకుందాము అని చెప్పి అనిపించి మెరుపు తీగలు లైన్ కట్టాయి అన్నాడు పోతన. లైన్ కట్టాయంటే తెలుగులో మెరుపు తీగలు బారులు తీరాయి, వరుసగా నిలబడ్డాయి మెరుపు తీగలు వచ్చి. అబ్బే మేము మెరుపు మెరుస్తూ ఉన్నాం కానీ కాంతి ఏమిటో సరిగ్గా లేదు, ఇంకా బాగా కాంతి కావాలి, ఒక్కసారి ఈ లక్ష్మీదేవి దేహాన్ని గనక తాకితే కాస్త మాకు కూడా మెరుపు వస్తుంది, అప్పుడు మరింత బాగా మెరవచ్చు, మరింత బాగా కాంతిని ప్రసరింపజేయచ్చు అని మెరుపు తీగలన్నీ వరుసగా నిలబడ్డాయి అన్నాడు పోతన. లక్ష్మీదేవి ఎలా ఉంది అని చెప్పే వర్ణన. శ్రావణమాసం కదండి, లక్ష్మీదేవి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక ఇప్పుడు ఆయుధాలన్నీ శ్రీమన్నారాయణుని పక్కనొచ్చి చేరాయి. సరే, శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు, మొసలి శిరస్సును ఖండించాడు, గజేంద్రుణ్ణి రక్షించాడు. ఆ తర్వాత గజేంద్రుడి పూర్వజన్మ వృత్తాంతం ఉంది, వచ్చిన పని అయిపోయింది. ఇక వెనక్కి వెళుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మొదట నేను చెప్పానే పద్యం, అక్కడికి వెళుతూ ఉన్నాను. బాలా చూడు, బాలా చూడమ్మాయి భార్యని అంటున్నాడు. పద్మముఖి, పద్మాక్షి, నేను ఆకాశంలో అలా దూసుకొని వస్తూ ఉంటే నువ్వు నా వెనకే వచ్చావు. నేను నీ పైట చెంగు వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకోనున్నాను. నా గురించి నువ్వు ఏమనుకున్నావో ఏమో అని చెప్పి అన్నాడు. అంటే నా వల్ల నీకు బాధ కలిగిందేమో, నా వల్ల నీకు అసౌకర్యం కలిగిందేమో కదా, అయ్యో నా గురించి ఏమనుకున్నావో అని లక్ష్మీదేవిని అంటున్నాడు నారాయణుడు. మళ్ళీ వెంటనే అన్నాడు, అది కాదమ్మాయ్ అని చెప్పి మాట్లాడతారే, ఇలాగే మాట్లాడాలి భార్యతో. అది కాదమ్మాయ్, మిగతా అంతా మర్చిపోయి నన్ను మాత్రమే గుర్తు పెట్టుకొని, నన్ను మాత్రమే వేడుకొని, నన్ను మాత్రమే ఎవరన్నా పిలుస్తున్నారనుకో, నేను వాళ్ళని ఎలా వదిలిపెడతాను చెప్పు, వెళ్లకుండా ఎలా ఉంటాను చెప్పు. నన్ను ఎవరైనా సరే వదిలేశారనుకో, వాళ్లను నేను వదిలేస్తాను. నేను అవసరం లేదు అనుకున్నారనుకో, సరే మంచిది అని చెప్పి పక్కన పెట్టేస్తాను. నువ్వు మాత్రమే నాకు అవసరము అని చెప్పి నన్ను ఎవరైతే పిలుస్తూ ఉంటారో, మొరపెట్టుకుంటూ ఉంటారో, గట్టిగా పట్టుకుంటారో, వాళ్ళు పిలుస్తూ ఉంటే వెళ్లకుండా నేను ఎలా ఉంటాను అమ్మాయి అని చాలా చక్కగా భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే అండి భగవద్గీతలో మనకు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని కృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పినటువంటి శ్లోకం. దాన్ని చరమ శ్లోకము అని చెప్పి పిలుస్తారు.
దానికి రామానుజుల వారు అత్యద్భుతమైన వ్యాఖ్యానాన్ని అందించారు, భాష్యాన్ని అందించారు. దాని మీద వ్యాఖ్యానం చేసిన గొప్ప గొప్ప పండితులు, మహానుభావులు ఎందరో ఉన్నారు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన, రక్ష రక్షో జనార్దన. సరే, అప్పుడు లక్ష్మీదేవి ఏమన్నది అంటే, అని పలికినా అరవింద మందిరయగు ఆ ఇందిరాదేవి మందస్మిత చంద్రికా సుందర వదనారవిందయగుచు ముకుందునకిట్లనియే అన్నాడు. ముకుందునితో ఇట్లన్నది లక్ష్మీదేవి అంటున్నాడు పోతన. ముకుంద అనే పదానికి అర్థం ఏంటండి? మోక్షం దదాతి ఇతి ముకుంద, మోక్షాన్ని ఇచ్చేవాడు అనే అర్థంలో ముకుంద అని చెప్పి పిలుస్తారు. పోతనండి ఏది కూడా అసంబద్ధమైనటువంటి పదాలు ఉపయోగించలేదు. నేను ఇంతకుముందు చెప్పినటువంటి పద్యం యొక్క అర్థంలో ఏం చెప్పాడు? ఎవరైతే నన్ను గుర్తు పెట్టుకొని నన్ను గట్టిగా పట్టుకుంటారో వాళ్ళని నేను వదిలిపెట్టను అన్నాడు. దాని అర్థం ఏంటి? వాళ్లకు మోక్షాన్ని కూడా ఇస్తాను అన్న అర్థం అన్యాపదేశంగా మనకు ధ్వనిస్తోంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ మనకు ధ్వనిస్తోంది, పద్యంలోనూ అర్థంలోనూ ఇంతకుముందు చెప్పిన దాంట్లో. దానికి కనెక్ట్ చేస్తూ ఇక్కడ ముకుంద అనే పదాన్ని ఉపయోగించాడు పోతన. మోక్షం దదాతీతి ముకుంద చెప్పాను. ముకుందునితో ఇలా అంటోంది. ఎవరంటున్నారు? అరవింద మందిరా, లక్ష్మీదేవి అని చెప్పి అనకుండా పోతన అరవింద మందిర అన్నాడు. అరవింద అంటే పద్మము, పద్మమే నివాసముగా కలది, లేదు పద్మములలో నివాసాన్ని ఏర్పరచుకున్నది, పద్మములందు నివాసము కలది. ఎవరు? లక్ష్మీదేవి. ఇందిరాదేవి అంటే లక్ష్మీదేవి. ఆమె ప్రతిస్పందన ఎలా ఉందంటే మందస్మిత చంద్రికా సుందర వదనారవిందయగుచు అన్నాడు. అద్భుతమైన సమాసాన్ని ఉపయోగించాడు. మందస్మితము అంటే చిరునవ్వు చిందిస్తూ వికసించిన మొహంతో గోవిందునితో ఇలా అన్నది. దేవా, దేవర అడుగులు భావంబున నిలిపి కొలచు పని నా పనిగాకో వల్లభా, ఏమనియదా నీ వెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతి అని చెప్పి అంది. ఓ దేవా, అఖిల లోకాలకు ప్రభువు నువ్వే. వల్లభ అనే పదాన్ని ఉపయోగించారు. వల్లభ అనే పదాన్ని చాలా గొప్ప గొప్ప పండితులు ఉపయోగిస్తూ ఉండేవారు. ముకుందమాలలో కూడా మనకు మొట్టమొదటి శ్లోకంలో వల్లభ అనే పదం కనిపిస్తుంది. వల్లభుడు అంటే ప్రియుడు అని చెప్పి అర్థం. ప్రియుడు వేరు, భర్త వేరు ఉండరు. మన భారతీయ సనాతన ధర్మంలో మీరు ఎక్కడైనా గమనిస్తే వల్లభ ప్రియా, ప్రియుడు, భర్త ఆయననే, అన్ని ఆయననే. ఓ వల్లభ, ఓ ప్రియా, భర్తతో మాట్లాడుతోంది. ఓ ప్రియా, ఓ నా స్వామి, నాథ, ఈ పదాలన్నీ చెప్పుకోవచ్చు మనం. నీ పాదాలను నా హృదయంలో పెట్టుకొని ధ్యానించడమే నా పని. నీ పాదాలను నా మనస్సులో ఉంచి వాటిని పూజిస్తూ ఉండడము, ధ్యానిస్తూ ఉండడమే నా పని. అందువల్ల నేనేమీ అనుకోలేదు, నిన్ను అనుసరిస్తూ ఉన్నాను. నువ్వు అలా వెళుతూ ఉన్నావు, నేను నీ అడుగు జాడలను అనుసరించి వస్తూనే ఉన్నాను అని లక్ష్మీదేవి చక్కగా సమాధానం ఇచ్చింది. మరి భర్త అంత చక్కగా బాలా, పద్మాక్షి, ఇది నా పరిస్థితి చూసావు కదా, నేను ఇలాంటి వాళ్లను వదిలిపెట్టను కదా, రక్షించడానికి వచ్చాను, నీకు నా వల్ల సమస్య వచ్చిందేమో అని భర్త అంటే భార్య ఏమంటోంది? నీ పాదాలను నా హృదయంలో పెట్టి ధ్యానించడమే నా పని, పూజించడమే నా పని, కాబట్టి నేనేమీ అనుకోలేదు, నిన్ను అనుసరించి వస్తున్నాను అని భార్య లక్ష్మీదేవి చెప్తోంది. ఆ తర్వాత ఏమందంటే, దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింప మేలు దీవన పొందన్ దీనావన నీ కొప్పును దీనపరాధీన దేవదేవ మహేష అని చెప్పి అంది. ఓ దేవదేవా, నాథ, స్వామి, దీనుల మొరలను వినడంలోనూ, దీనులను కాపాడడంలోనూ, వాళ్ల స్తుతులు అందుకోవడంలోనూ, వాళ్ల పూజలు అందుకోవడంలోనూ నీకు నీవే సాటి ఓ దీనబాంధవా అని లక్ష్మీదేవి నారాయణుణ్ణి స్తుతించింది. ఇక చివరగా ముగిస్తూ అని మరియును సముచిత సంభాషణంబులనంకించుచున్న ఆ పరమ వైష్ణవీ రత్నంబును సాదర సరస సల్లాప మందహాస పూర్వంబుగా నాలింగనంబు కావించి సపరివారుండై గరుడ గంధర్వ సిద్ధ విభుత గణ జేగీయమానుండై గరుడారూఢుండగుచు హరి నిజ సదనంబున కుంచనియే అని చెప్పి శుకయోగీంద్రుడిట్లనియే అని పోతన భాగవతంలో అద్భుతంగా ముగించాడు గజేంద్ర మోక్షాన్ని. ఏంటంటే లక్ష్మీదేవి అలా శ్రీమన్నారాయణుణ్ణి స్తుతించింది. పరమ వైష్ణవీరత్నము అన్నాడండి పోతన. వైష్ణవుడు అంటే ఎవరు? విష్ణు భావన కలవాడు వైష్ణవుడు. పరమ వైష్ణవీరత్నము అన్నాడు. పరమ వైష్ణవురాలు ఎవరు? పరమ విష్ణు భక్తురాలు ఎవరు అంటే లక్ష్మీదేవి. ఆమె ఇంత చక్కగా మాట్లాడుతూ ఉంటే, ఇంత చక్కగా చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటే
వికసించిన మొహంతో ఇలా మాట్లాడుతూ ఉంటే శ్రీమన్నారాయణుడు ఆలింగనంబు కావించి అన్నాడు. ఆమెను కౌగిలించుకున్నాడు. ప్రేమతో ఒకసారి అలా కౌగిలించుకొని పదదేవి ఇక మనం వైకుంఠానికి వెళదాము అని వైకుంఠానికి వెళుతూ ఉన్నారు. గరుడులు, గంధర్వులు, సిద్ధులు, దేవతలు, చారణులు వీళ్ళందరూ జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారు లక్ష్మీనారాయణులకు. ఇప్పుడు వీళ్ళు గరుత్మంతుని మీద కూర్చున్నారు. గరుడ వాహనంపై లక్ష్మీనారాయణులు, ఇక పరివారం మొత్తం వచ్చింది కదండి వైకుంఠం నుంచి. వాళ్ళందరూ కూడా బయలుదేరారు. ఎలా ఉందంటే మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో గరుడారూఢుడై మలయప్ప స్వామి వెంకటేశ్వర స్వామి విచ్చేస్తాడే, అలా ఉంది అక్కడ. గరుడ వాహన సేవ జరుగుతూ ఉన్నప్పుడు ఎంతమంది ఉంటారండి తిరుమలలో, తెలుసు కదా మీకు. అలా వైకుంఠం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఊరేగింపులాగా వేడుకలాగా వెళుతూ ఉన్నారు వైకుంఠానికి. లక్ష్మీనారాయణులు ఆ గరుడాళ్ళు వారిపై ఆసీనులై ఉన్నారు. ఇలా అండి భార్యాభర్త అనుబంధము అన్నది భాగవతంలో ఇంత అద్భుతంగా వర్ణింపబడి ఉన్నది. భార్యాభర్తలు వాళ్ళిద్దరూ అండి ఇలా ఒకరికొకరు అన్నట్టుగాను చిరునవ్వుతో మాట్లాడుకుంటూ చక్కటి మాటలు మాట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు పోట్లాటలు గొడవలు వేసుకోకుండా చక్కటి అనుబంధంతో జీవించాలి. ఒకరికి సమస్య వచ్చింది అంటే ఆ సమస్య మరొకరు తీర్చడానికి ప్రయత్నం చేయడం కానీ, వాళ్లలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నం చేయడం కానీ, నిరుత్సాహాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేయడం కానీ, నిరాశావాదాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేయడం కానీ, అవతలి వాళ్ళు చెప్పేది ప్రశాంతంగా వినడం కానీ, ఇవన్నీ చాలా ముఖ్యం భార్యాభర్తల మధ్యలో. ఎందుకంటే జీవితాంతం కలిసి ఉంటారు కాబట్టి భార్య చెప్పేది భర్త వినకుండా, భర్త చెప్పేది భార్య వినకుండా, భార్యకి ఏదన్నా సమస్య ఉంది ఆమె ఏదో చెప్తోంది, కాసేపు సెల్ ఫోనో ల్యాప్టాపో టీవీయో పక్కన పెట్టి ప్రశాంతంగా వినొచ్చు. వినరు చాలామంది, వినాలి. అలాగే భార్య కూడా భర్త చెప్పేది ఏదన్నా ఉందనుకోండి సమస్య, వెంటనే టకటకటక ఏదో సలహాలు ఇస్తున్నట్టు కాకుండా ఎంపథెటిక్ లిజనింగ్ అని చెప్పి అంటారు, చక్కగా వినడము, ఒకరికి ఒకరు అన్నట్టుగా జీవించడము, అది చాలా ముఖ్యం. అలాగే భర్త కూడా మాట్లాడేటప్పుడు భార్యతో, విష్ణు మాట్లాడాడే భార్యతో అలా చాలా చక్కగా మాట్లాడాలి. ఏమే దేవ్య మొహమా, ఏమే దరిద్ర మొహమా, ఇలాంటి పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడితే ఏం చేస్తుంది, తీసుకురావాల్సిన టీ కప్పు కాస్త నెత్తిమీదేసిపోతుంది. కాబట్టి అలాంటివి చేయకుండా పద్మాక్షి, చిన్నదానా, హే బాలా ఇలా పిలిచి చాలా చక్కగా మాట్లాడొచ్చు భార్యతో. అవునా కాదా? ఓం హరయే నమః, ఓం హరయే నమః, ఓం హరయే నమః. జై శ్రీమన్నారాయణ.